వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో రైట్ నౌ ఇప్పుడే లాల్ సలాం మూవీ చూడడం జరిగిందనమాట. సో బేసికల్ గా అంటే లైక్ అందరూ రేస్ చేసే పాయింటే నేను కూడా రేస్ చేస్తాను. సో గెస్ట్ అపీరియన్స్ అన్నారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ సినిమా మొత్తం ఆయన తప్ప నాకు ఇంకెవరు కనిపించలేదు. అండ్ నాకు తెలిసి జీవిత గారిది కొంచెం గెస్ట్ అపీరియన్స్ చెప్తే బాగుంటదేమో అని అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. అండ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి మూవీస్ లోని చూపించినట్టే లైక్ రిలీజియన్ గురించి, కాస్టిజం గురించి చూపించడం జరిగింది, రిలీజియన్ గురించి చూపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా రజనీకాంత్ గారి స్టాండర్డ్ లెవెల్ ఎలాగైతే ఉందో లైక్ ఆల్మోస్ట్ అలాగే. అండ్ జైలర్ వచ్చిన తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లోనైతే అయ్యాయి అనమాట. వి ఆల్ నో దట్. బట్ కూతురు డైరెక్షన్ లో వచ్చిన మూవీ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ రొటీన్ స్టోరీనే చెప్పుకోవచ్చు. బట్ గెస్ట్ అపీరియన్స్, స్పెషల్ అపీరియన్స్ కాకుండా త్రూ అవుట్ ద మూవీ ఉంటారు అని ముందు నుంచి చెప్పుండాల్సింది. బికాస్ దానివల్ల ఎక్కువగా లైక్ ట్రోలింగ్ అదేది జరుగుతుందని చెప్పాలి. బట్ మూవీలో చూపించిన మంచి పాయింట్ ఏంటి అని అంటే, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చూపించే పాయింట్ ఒకటే ఏంటి అని అంటే, చిన్న చిన్న గొడవల వల్ల కూడా పెద్ద పెద్ద మత కలహాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి, ఒక చిన్న గాలి వానలాగా మొదలైన గొడవ కాస్త చాలా పెద్ద గొడవ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరి వల్ల గొడవ అవుతుంది, ఎందుకు గొడవ అవుతుంది అని కూడా చూపించడం జరిగింది అనమాట. కొంచెం లాగ్ అనిపించినప్పటికీ కూడా స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టిందని చెప్పుకోవాలి. బట్ రజనీకాంత్ గారి స్టాండర్డ్స్ అయితే అలానే మెయింటైన్ చేశారు. బట్ ఆయనకి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పడం ఎంతవరకు వర్కౌట్ అయ్యింది లేదు అన్నది చూడాలి. బట్ నా వరకు వస్తే మాత్రం కొంచెం వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. బికాస్ ఎప్పుడు మనం అంటే లైక్ మన రజనీకాంత్ గారు ఆన్ స్క్రీన్ మీద వస్తున్నారంటే ఒక వాయిస్ ఉంటుంది అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం కదా. సో ఆ వాయిస్ ఓవర్ చేంజ్ అయ్యింది అని చెప్పి అయితే అర్థమవుతుంది. అండ్ అలానే జీవిత గారు అంటే లైక్ ఆవిడకి ఇచ్చినంత వరకు క్యారెక్టర్ ఓకే, కానీ బట్ ఇంకా బెటర్గా మంచిగా ఆవిడతో వర్క్ చేయించవచ్చు అనేది అనిపించింది. బట్ ఓవరాల్గా ఎస్, మూవీ అయితే బాగుంది. వన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు థియేటర్లో. బట్ జైలరా ఇదా అని అడిగితే మాత్రం డెఫినెట్లీ జైలర్ అనే చెప్తాను. బికాస్ ఆ మ్యాజిక్ని ఇది క్రియేట్ చేయలేకపోయింది. అండ్ బీజిఎం యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి డెఫినెట్లీ మూవీ చూసి రావచ్చు. ఓవరాల్గా ఈ వీక్ ఎస్ థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో మూవీ చూసి రావచ్చు. బట్ రజనీకాంత్ గారి దగ్గర ఉన్న ఆ మ్యాజిక్ అయితే డెఫినెట్లీ మిస్ అయిందని చెప్పాలి. ఇంకా మరిన్ని మూవీస్ ఆర్ దేర్. సో డెఫినెట్లీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. దట్స్ ఆల్ టుడే. టాటా, బై బై.